ఈ 4 కంపెనీలు అస్సలు వద్దు. ఈ 4 కంపెనీల్లో బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చాలా స్ట్రిక్ట్‌గా జరుగుతుంది. ఒక్కరోజు పీఎఫ్ ఓవర్‌లాప్ ఉన్నా గాని కన్సిడర్ చేయట్లేదు. అండ్ డెఫినైట్‌లీ కాంట్రాక్ట్ టు హైర్ అయినా పర్మనెంట్ ఈ కంపెనీస్‌లో చేస్తా ఉన్నా. అసలు ఎక్కడ ఈ డ్యూయల్ ఎంప్లాయ్‌మెంట్ స్టార్ట్ అయిందంటే ఫస్ట్ విప్రో కంపెనీ డ్యూయల్ ఎంప్లాయ్‌మెంట్ గురించి పబ్లిక్‌లోకొచ్చింది ఫస్ట్ అయితే. డ్యూయల్ ఎంప్లాయ్‌మెంట్ కరెక్ట్ కాదు అనే ఉద్దేశంలో విప్రో యాక్సెప్ట్ చేయలేదు. అక్కడ రైజ్ అయిన తర్వాత సో, మెల్లగా ఏంటి అంటే ఈ పీఎఫ్ విషయంలో ప్రతి కంపెనీ గూడా మెల్లగా స్ట్రిక్ట్ అవ్వడం జరిగింది. అయితే చాలామంది ఏ కంపెనీసు ఈ 4 కంపెనీస్ అంటున్నారు. 4 కంపెనీసా? ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయా? అంటే బీజీవీలో ఈ కంపెనీస్ బాగా స్ట్రిక్ట్‌గా ఉన్నాయి. 4 కంపెనీలే కాదు 4 కంపెనీలు టాప్‌లో ఉన్నాయి. అంటే 4 కంపెనీలు మాత్రం ఒక్కరోజు ఓవర్‌లాప్ ఉన్నా గాని ఒప్పుకోవట్లేదు. ఈ ఓవర్‌లాప్ అంటే ఏంటి? ఈ 4 కంపెనీలేంటి? బీజీవీ స్ట్రిక్ట్ అయిన కంపెనీస్ ఏమేంటి? వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. ఇక్కడ ఫస్ట్ ఈ ఓవర్‌లాప్ అంటే ఏంటనే పాయింట్ గురించి మనం మాట్లాడుకుందాము. ఓవర్‌లాప్ అంటే ఏంటి అంటే ఎగ్జాంపుల్ నేను నవంబర్ 30 దాకా ఓకే. నవంబర్ 30, 2023 వరకు ఒక కంపెనీలో పనిచేశాను. ఒక కంపెనీలో ఎక్స్ కంపెనీ అనుకుందాం. ఎక్స్ కంపెనీలో నవంబర్ 30 వరకు ఓకే. అంతకుముందు ఒక 2 ఇయర్స్ నుంచి అనుకుందాం. 2 ఇయర్స్ నుంచి నవంబర్ 30 వరకు నేను ఒక కంపెనీలో వర్క్ చేశాను. కానీ నేను కంపెనీ నుంచి రిలీవ్ అవ్వడం అనేది అంటే మెల్లగా లేట్‌గా రిలీవ్ అయ్యాను. అంటే ఎగ్జాంపుల్ డిసెంబర్ 7 వరకు నేను లాస్ట్ వర్కింగ్ డే అయిపోయింది. కానీ వాళ్ళేందంటే ఆ 7 డేస్ వర్క్ చేయకపోయినా ఆ 7 డేస్ లాస్ట్ పీఎఫ్ అని ఆ విధంగా యాడ్ చేశారు. నేను ఈ కంపెనీ నుంచి కంప్లీట్ ఎగ్జిట్ కాకుండానే ఇంకొక ఆఫర్ వచ్చింది నాకు. ఇంకొక ఆఫర్ రావడం వల్ల వై కంపెనీలో డిసెంబర్ 1లో జాయిన్ అయిపోయాను. అంటే లాస్ట్ ఎక్స్ కంపెనీలో 7 డేస్ వర్క్ చేసినట్టు. అట్ ద సేమ్ టైమ్ న్యూ కంపెనీ వై కంపెనీ అనే కంపెనీలో 7 డేస్ చేస్తున్నట్టు. ఈ 2 ఓవర్‌లాప్ అవ్వడం వల్ల ఇక్కడ పీఎఫ్ ఇష్యూ అని వస్తుంది. కొంతమందికి 1 డే ఉంటది. కొంతమందికి 1 వీక్ ఉంటది. కొంతమందికి 1 మంత్, కొంతమంది 2 మంత్స్, కొంతమంది 3 మంత్స్. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ థాన్ 1 మంత్ ఆర్ 2 మంత్స్ డెఫినైట్‌లీ అది ఓవర్‌లాప్ కాదు. వాళ్ళు కావాలని డ్యూయల్ ఎంప్లాయ్‌మెంట్ చేశారని కంపెనీస్ భావిస్తున్నాయి. అండ్ చాలా వరకు ఏంటి అంటే ఈ ఓవర్‌లాప్ ఇష్యూని డ్యూయల్ ఎంప్లాయ్‌మెంట్ కింద మాత్రమే కన్సిడర్ చేస్తున్నాయి. అంటే ఈ ఒక్కరోజు కూడా 2 కంపెనీలో వర్క్ చేశాడు. సో, ఈ ప్రొఫైల్‌ని మేము తీసుకోదలుచుకోలేదు. మాకు కంపెనీ నుంచి హైర్ అథారిటీ నుంచి చాలా స్ట్రిక్ట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి ఈ విషయంలో. ఇప్పుడు మాకు ఉన్న సినారియోలో ఈ విధంగా హైర్ చేసుకోమని చెప్పారని చాలా క్రిస్టల్ క్లియర్‌గా హెచ్ఆర్స్ మెన్షన్ చేస్తున్నారు. సో, డెఫినైట్‌లీ టీసీఎస్ ఆన్ ద టాప్. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, యాక్సెంచర్. ఈ 1 డే గూడా వాళ్ళు యాక్సెప్ట్ చే మో మోస్ట్‌లీ యాక్సెప్ట్ చేస్తలేదు. సో, ఇదైతే క్లారిటీ. అంటే పీఎఫ్ ఏదైతే ఓవర్‌లాప్ ఈ ఓవర్‌లాప్ అంటే మనకు అర్థమైంది. ఈ 4 కంపెనీస్ అయితే అస్సలు యాక్సెప్ట్ చేయట్లేదు. నేను సి టు హెచ్ ట్రై చేయొచ్చా? సి టు హెచ్ కూడా కష్టమే. ఓకే. ఇదైతే ఇంతవరకు క్లియర్. తర్వాత ఇంకొకటొచ్చేసి ఏంటి ఏదైతే ఉన్నాయో బీజీవీ ఏ కంపెనీలో స్ట్రిక్ట్‌గా జరుగుతుంది అంటే నేనేమంటానంటే 98% కంపెనీస్‌లో స్ట్రిక్ట్‌గానే జరుగుతుంది. 98 సరే 98 కాకపోయినా 95 అనుకుందాం. ఎందుకు అలా మాట్లాడుతున్నానంటే, ఎప్పుడైతే ఈ ఇష్యూ రైజ్ అయిపోయిందో, ప్రతి కంపెనీ గూడా పీఎఫ్ చూస్తా ఉన్నారు ఫస్ట్. ఒకవేళ మనకి నాన్ ఐటీలో వర్క్ చేసినాం, కానీ ఐటీలో మూవ్ అవ్వాలనుకునే ఉద్దేశంతో నాన్ ఐటీ ఎక్స్‌పీరియన్స్‌ని తీసి పక్కన పెట్టి, దానికి ఆల్రెడీ నాన్ ఐటీ చేసిన ఒక కంపెనీకి దానికి సంబంధించిన జాబ్‌కి పీఎఫ్ ఉన్నా కానీ దాన్ని తీసి పక్కన పెట్టి, దాన్ని గూడా ఎక్స్‌పీరియన్స్‌గా మనం ఏదో డాక్యుమెంట్స్ తెచ్చుకొని, ఏదో మార్కెట్‌లో దొరికే ఏదో ఒక ఫేక్ ఎక్స్‌పీరియన్స్ అమ్మేవాళ్ళు ఉంటారు గదా! వాళ్ళ దగ్గర ఒక డాక్యుమెంట్స్ తెచ్చేసుకొని, ఆ 3 ఇయర్స్ పెట్టేసినా ఉంటే, ఇక్కడ ఏమవుతుందంటే, వీళ్ళు కొత్త కంపెనీలో జాయిన్ అయినప్పుడు 18 మెంబర్స్ పైనుంటే ఖచ్చితంగా పీఎఫ్ అనేది జనరేట్ చేస్తారు. కొన్నిసార్లు తనకు తక్కువ ఉన్నా గానీ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. వీళ్ళేం చేస్తుర్రంటే, పీఎఫ్ క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఆ యూఏఎన్ అనేది ఒక్కటే ఉంటుంది. ఒక్కసారి క్రియేట్ అయితే అది మారదు. వీళ్ళేం చేస్తారంటే, ఆల్రెడీ ఇప్పుడు కొత్తది క్రియేట్ చేయాలనుకుని ప్రయత్నం చేసేటప్పుడు, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యిందని చెప్పి చూపిస్తుంది. ఇక్కడ అందరికి ఫెయిల్యూర్ అనేది అవుతుంది. ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది చాలా మందికి. పీఎఫ్ 18 మెంబర్స్ కంటే తక్కువున్నాయి. కంపెనీస్ చాలా ఉంటాయి కదా! వాళ్ళకి పీఎఫ్ ఉండదు గదా! ఆ పీఎఫ్ లేని కంపెనీ నేను ఎక్స్‌పీరియన్స్ అంటే పీఎఫ్‌ని ఎలాంటి యాడ్ చేయకుండా నేను చేసుకుంటే నాకు వర్కౌట్ అవుతుందా? ఇక్కడ ఏమవుతుందంటే పీఎఫ్ లేని కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ పీఎఫ్ లేని చిన్న కంపెనీస్ ఉంటాయి. జెన్యూన్‌గా గూడా కొన్ని కంపెనీస్ జెన్యూన్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు గూడా పీఎఫ్ ఉండదు. సాలరీస్ మాత్రం 10,00,000, 15, 20,00,000 కూడా ఉండొచ్చు. తప్పేం లేదు. కాకపోతే ఇక్కడ ఏమవుతదంటే దీన్ని కంపెనీస్
నువ్వు ఆల్రెడీ ముందున్న ఎక్స్పీరియన్స్ ఎగ్జాంపుల్ నీకు ముందు మొత్తం ఓవరాల్గా ఒక 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో 3 డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయనుకుందాం. 3 డిఫరెంట్ కంపెనీస్లో ఒక కంపెనీకి పిఎఫ్ లేదంటే ఓకే, జెన్యున్గానే మిగతా అంతా జెన్యున్గా ఉంది కాబట్టి కన్సిడర్ చేసేదానికి ఛాన్సెస్ హై ఉన్నాయి. కానీ ఎంటైర్ ఉన్న ఎక్స్పీరియన్స్ ఐటీ ఎక్స్పీరియన్స్ మొత్తం, ఐటీ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ మొత్తం కూడా అసలు పిఎఫ్ లేకుండా ఉంది అంటే మాత్రం కంపెనీలు నమ్మే పరిస్థితి లేదు. అండ్ దీనికి ఏంది సొల్యూషను అంటే, ఒకటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్‌గానే వెళ్ళడం. ఇది పాసిబుల్ అవుతుందా అంటే కొంతవరకు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ కోర్స్ తీసుకొని, ఇంటర్న్‌షిప్‌గా తీసుకొని, లేకపోతే రకరకాల ప్లాన్స్ ప్రాపర్‌గా ప్లాన్ చేసుకొని, సో, ఇలా వెళ్ళేదానికి ఒక ఛాన్స్ ఉంటుంది. లేదు, తక్కువ విత్ లెస్ ఎక్స్‌పీరియన్స్‌తో 1 ఇయర్ ఎక్స్‌పీరియన్సా, 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వరకే జెన్యూన్‌గా ఏదో ఒకటి ప్లాన్ చేసుకొని వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి. చాలామంది అంటే బీజీవీ ఇంకొక పాయింట్ మనం మాట్లాడుకోలేదు. బీజీవీ స్ట్రిక్ట్ అయిన కంపెనీస్. బీజీ స్ట్రిక్ట్ అంటే అన్ని కంపెనీస్ కూడా ఇప్పుడు బీజీ స్ట్రిక్ట్‌గానే జరుగుతుంది. సో, మెనీ పీపుల్ ఆర్ కమింగ్ టు మీ. ఇప్పుడు కూడా వస్తా ఉంటారు కౌన్సెలింగ్‌లో వచ్చి, "సార్, నాకు వాళ్ళు చెప్పారు ఎక్స్‌పీరియన్స్ డాక్యుమెంట్ పెడితే 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెట్టాలన్నారు. కోర్స్ నేర్చుకోమన్నారు. అది ఖచ్చితంగా జాబ్ వస్తుందంట. నేను ఎళ్ళొచ్చా?" చాలా క్రిస్టల్ క్లియర్‌గా చెప్తా ఉన్నాను మీకు. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో త్వరగా షార్ట్‌కట్‌లో ఏదైతే ఉందో సబ్జెక్ట్ నేర్చుకోకుండా అండ్ కరెక్ట్‌గా ప్రాపర్ ప్లానింగ్ లేకుండా తొందరగా వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఆ తొందరలో తడబడి తప్పులు చేస్తా ఉన్నారు. ఆ తప్పులు అది ఎలా ఉంటుందంటే మీ మీద చాలా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. మీ కెరియర్ మీద. ఆలోచించండి ఒకసారి ఈ విషయాలన్నీ. అండ్ ఆల్‌మోస్ట్ అన్ని కంపెనీస్ స్ట్రిక్ట్‌గానే ఉన్నాయి. కొన్ని కంపెనీస్ ఒక 5% ఒక 10% మాత్రమే కొంచెం బిజీవి అనేది క్లియర్ అవుతా ఉంది. సో, ఇదొకసారి ఆలోచించండి. అది కూడా ఎట్టి పరిస్థితుల్లో బ్యాంకింగ్ ప్రాజెక్ట్ అంటే 100% చాలా స్ట్రిక్ట్ వెరిఫికేషన్ అనేది స్ట్రిక్ట్ జరుగుతుంది. సో, దీన్ని బట్టి ఆలోచన చేసి సరైన నిర్ణయం తీసుకోండి. ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోండి. ఓకే. థాంక్ యూ.